మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా మనం షేర్ చేసుకుంటున్నాం కదా. అలాంటి ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు షేర్ చేస్తానండి. కౌసల్య సామాన్యమైన గృహిణి, మన ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటాను చూడండి, సేమ్ అలాంటి అమ్మాయి, అంతకు మించి ఏ తేడా లేదు. ఏంటి ఈవిడ ప్రత్యేకత అంటే ఈరోజు కోట్లు సంపాదిస్తోంది, 50-100 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అది కూడా అందరికీ తెలిసిన పనే. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అందరికీ తెలిసిన పనే. వంట అండి, వంట. వంటని చాలా మంది చేస్తున్నారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు, యూట్యూబ్ ఫేస్బుక్ దగ్గర నుంచి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈవిడ సక్సెస్ ఎక్కడుంది అనేది కూడా చూద్దామండి. ఈ కౌసల్య అనే ఆవిడ ఈరోజు సిద్ధి మార్వాడి అనే బ్రాండ్ యజమానిగా, అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షల కోట్లు సంపాదించడం ఎలా సాధ్యం? ఏమీ చదువుకోని ఆవిడ, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పెద్దగా చదువుకోని ఆవిడ, బాగా పల్లెటూరు వాతావరణం, ఈవెన్ నెట్వర్క్ కూడా లేని ఊరు, డాబా పైకి ఎక్కితే తప్పించి నెట్వర్క్ రాని ఊరు. ఇక ఇంట్లో ఫెసిలిటీస్ అంటారా, పూర్ ఫ్యామిలీ, పని చేసుకుంటే గానీ గడవని రోజులు. ఇక సపోర్టా, అందరు అత్తమామలు అంతిస్తారు, అంతే సపోర్ట్ ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈవిడ ఎలా ఎదిగింది, ఎలా పైకొచ్చింది? మరి భారతదేశంలో ఉన్న మహిళే ఆవిడ రాజస్థాన్లో ఉంది, మన వాళ్ళంతా ఆంధ్రాలో ఉన్నారు, అంతకు మించి తేడా ఏమీ లేదు. మహిళలండి, ముఖ్యంగా మహిళలు వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకపోతే, పాల ప్యాకెట్కి పువ్వులకు కూడా మొగుడి దగ్గర 10-20 రూపాయల కోసం చేతులు చాచితే వాళ్ళకి ఏ గౌరవం ఉండదండి. రెండోది, వాళ్ళు పని వాళ్ళు చేసుకోగలిగితే, వాళ్ళకి ఆ స్వాతంత్రం ఇస్తే, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇస్తే మగాడు కూడా హాయిగా ఉంటాడండి. అటు ఫైనాన్షియల్ గాను ఉంటాడు, తను ఇండిపెండెంట్ గా ఉండటంతో పాటు సొంతంగా ఆలోచిస్తుంది, సొంతంగా ఆర్గనైజ్ చేయగలుగుతుంది, అటు ఇంటిని కూడా బాగా నడుపుతుంది, ఇంట్లో ఉన్న మనుషుల్ని, పిల్లల్ని, పెద్దల్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది, ఆ కంపెనీని కూడా ఆర్గనైజ్ చేస్తుంది అనేది మగవాళ్ళకి పోయిందండి. చాలా మంది మగవాళ్ళు ఇప్పటికీ భయం, మహిళ బయట పెడితే, కాళ్ళు పెడితే ఏమైపోతుందో, నలుగురితో మాట్లాడితే ఏమైపోతుందో. మీ బంగారం మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు అవుతుందండి? ఏమవుతుంది ఆలోచించండి. అవ్వాల్సిన రోజంటూ వస్తే ఎలాగో అవుతుంది. బయట చూస్తున్నాం కదా, మేఘాలయ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, చేయని వాళ్ళు ఎప్పటికీ చేయరు. ఈ పక్కన పెట్టేద్దాం, సరే స్టోరీకి వచ్చేద్దాం. ఈ కౌసల్య అనే అమ్మాయి మామూలు పేదింటి మహిళ, మామూలుగానే 10th ఇంటర్ దాకా చదువుకుంది. చదువుకున్న తర్వాత ఏదో ఉద్యోగం చేయాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని కోరికలు ఉంటాయి కదా, తనకి ఉంది. కానీ ఆ కోరికలేమీ తీరకుండానే పెళ్లి చేసేశారు. మామూలుగా అందరిలాగే. కామెంట్లో చెప్పండి, దయచేసి కామెంట్లో రెస్పాండ్ అవుతూ ఉండండి, మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఇంకాస్త విషయాలు మీకు చెప్పడానికి, మీరు ఏం కోరుకుంటున్నారో దాని సైడ్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఫ్లోలో మళ్ళీ ఏదైనా మిస్ అయిపోతూ ఉంటా.